అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పడిపోతుంది. సుంకాల పెంపు తర్వాత బంగారానికి డిమాండ్ పడిపోతుంది. గత ఏడాది కంటే గోల్డ్ విక్రయాలు 70% తగ్గాయి. ఏడాది క్రితం ఇదే సమయానికి బంగారం డిమాండ్ 25 టన్నులుగా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు ఆపేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇక రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ప్రజలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నారు. దేశంలో బంగారం వినియోగం, ఆభరణాల అమ్మకాలు భారీగా పడిపోయాయని డబ్ల్యూజీసీ నివేదికలో వెల్లడించింది. ఆభరణాల కొనుగోలు తగ్గిన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంపై పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య మాత్రం 50% పైగా పెరిగింది. రైట్, ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అయితే పడిపోతుంది. సుంకాల పెంపు తర్వాత బంగారానికి డిమాండ్ అయితే పడిపోయింది. ఇదే విషయానికి సంబంధించి అనలైజ్ అందించడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనకు డీటెయిల్స్ అందిస్తారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం భారీగా పడిపోయింది బంగారం డిమాండ్. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ఉండే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? నిన్నటిదాకా ఏంటి, యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు ఆయన ప్రెజర్ అదే కదా. ఫెడ్ చైర్మన్ జిరోమ్ పవల్ మీద రేట్లు తగ్గిమ్మని కదా. ఆయనేమో ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఉంది, టారిఫ్లు ఎక్కువ పెట్టారు కాబట్టి ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి తగ్గించే ప్రసక్తి లేదని వాళ్ళిద్దరికి కనపడిన యుద్ధం జరిగింది. ఏది, ట్రంప్ కన్నా జిరోమ్ పవల్ కి, ఫెడ్ చైర్మన్ కి. ఇప్పుడు కొత్త ఆయన వచ్చారు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు అనుకున్న టైంలో డాలర్ స్ట్రెంగ్తన్ అవుతోంది. సో మన ఐఎన్ఆర్ వీక్ అవుతుంది. సో ఈ టైంలో మనకి ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి కాబట్టి మనం టెన్షన్ పడతా ఉన్నాం. సో వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే ప్రసక్తి లేదు. ఎందుకంటే మన దగ్గర చూస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు కదా. అక్కడ ఎక్కువ ఎప్పుడైతే అదర్ ఎసెట్ క్లాస్ లో అదర్ ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్లు ఎక్కువ వస్తున్నాయో, సో డెఫినెట్ గా ఇప్పుడు మొత్తం దాని అనుగుణంగా అమౌంట్ అటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కన్నా గోల్డ్ కి ఇన్వర్స్ రిలేషన్స్ ప్రపోర్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ ప్రపోర్షన్ ఇన్వర్షన్స్ బ్రేక్ అవుతా ఉంటాయి మధ్య మధ్యలో. కొన్ని సంవత్సరాలు అట్లా టర్మ్ సేమ్ గోల్డ్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు గోల్డ్ పెరిగింది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ తగ్గింది. అట్లా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు గోల్డ్ తగ్గిస్తారు అనుకుంటే తగ్గించకపోగా ఇప్పుడు పెంచే పరిస్థితి ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు డిసెంబర్ క్వార్టర్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచుదామని ఉద్దేశం ఉన్నారు. ఎందుకంటే డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలండి. అంటే మన ఐఎన్ఆర్ దాదాపుగా 120 to 130 వెళ్ళొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంతవరకు వెళ్ళొచ్చని. సో డౌన్ ట్రెండ్ ఇంకా ఉంది కాబట్టి సో వాళ్ళు ఇప్పుడు తగ్గించరు. సో డెఫినెట్ గా పెంచుతారు. పెంచినప్పుడు ఏమంటే అమౌంట్ ఇంకా పూలప్ అవుద్ది. మన మార్కెట్ ఇంకా ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడే ఛాన్సులు ఉన్నాయి. సో అమౌంట్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా గోల్డ్ కొంచెం ఇదవుతుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచారు కాబట్టి గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా కొనుక్కోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గోల్డ్ కొంచెం చూసి కొనుక్కోవటం మంచిది ఉద్దేశంలో. డెఫినెట్ గా కొంచెం అంటే భారీగా ఏం తగ్గదు కానీ కొంచెం పర్సెంటేజ్ ఇప్పుడున్న అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కొంచెం అంటే లాభదాయకంగా ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు కన్వర్షన్ రేట్ ఏం ఆగలేదండి. ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ లో కన్వర్షన్స్ రేటు ఇప్పుడు గోల్డ్ ని డాలర్ రిజర్వ్స్ నుంచి కన్వర్షన్ రేట్ అనేది వరల్డ్ మొత్తంలో 10% జరిగింది ఇప్పటికి. సో ఆ కన్వర్షన్ రేట్ ఏదైనా చేంజ్ వస్తే అప్పుడు ఏదైనా చేంజ్ రావచ్చు కానీ ఆ కన్వర్షన్ రేట్ కనుక కంటిన్యూ అవుతుంటే ನಮ್ಮ డాలర్ డిఫే. ఎందుకంటే ఇప్పటికీ డాలర్ డామినేషనే ఉంది. ఇంకా మనం ఏం చేసినా డాలర్స్ లోనే కట్టాలి. అది ఆ ఎఫెక్ట్ అందుకని స్ట్రెంగ్తన్ అవుతుంది, మనం వీక్ అవుతున్నాం. సో అయితే బంగారం కొనుగోలు ఆపేయాలని చెప్పేసి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో 70% మేర పడిపోయింది కదా మరి గోల్డ్ విక్రయాలు. ఇక మీదట కూడా ఇంకా తగ్గే అవకాశం ఉందంటారా? కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయండి. అంటే విపరీతంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ కొంచెం లిటిల్ బిట్ ఇంకా కొంచెం తగ్గచ్చు. ఎందుకంటే 1,56,000 అట్లా ఉన్నది. మేబీ ఇంకో ఒక 5-10% తగ్గే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంతే, అంతకు మించి ఎక్కువ ఛాన్స్ లేదు. మహా అయితే ఏదైనా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేసిన ఏదన్నా అయితే 125 to 130 వాళ్ళు అమ్మే ప్రసక్తి లేదు. వాళ్ళు అమ్మితే గనక చైనా వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువ చేశారు, అమ్మితే గనక రావచ్చు. కానీ ఇప్పుడు ఎవరు కూడా అమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా అవసరం వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు అమ్ముతారు కాబట్టి అది ఒక్కసారి అమ్మరు అనేది ఒక ఇది. సో పెద్ద పర్సెంటేజ్ అంటే కొనుక్కునే ఒక 4-5 వేలు తేడా వచ్చినా, ఇప్పుడు పెళ్లి ఉందనుకోండి 4-5 వేలు ఒక గ్రాముకి తేడా వచ్చినా మనకి తేడా వచ్చినట్టే కదా. సో ఆ విధంగా చూసుకోవాలి కానీ విపరీతంగా 1,20,000 వస్తుంది 1,00,000 వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా
సింపుల్ గా కొంచెం తగ్గినప్పుడు తగ్గే ప్రసక్తి ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు. ప్రభు గారు ఫైనల్ గా చెప్పండి, గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు కొనొచ్చా లేకుంటే ఇంకా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఆగొచ్చు అంటారా? కొంచెం ఆగి అంటే టైం అంటే డిసెంబర్ వరకు కొంచెం టైం ఉంటే కనుక డిసెంబర్ దాకా ఆగితే మంచిదని నా ఉద్దేశం. కొంచెం తగ్గే ఛాన్స్లే కనపడుతున్నాయండి ప్రస్తుతానికి గోల్డ్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి ప్రభు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.